చాలామంది మార్చి 3వ తారీఖున ఏర్పడబోతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం మీద అనేక అపోహల్ని సృష్టిస్తున్నారు. నిజానికి ఒక విషయం గమనించండి, ఇది పాక్షికమైనటువంటి గ్రహణము. ఈశాన్య భారతదేశంలో మాత్రమే ప్రస్ఫుటంగా ఏదైనా కొంత మేరకు కనబడవచ్చును. అసలు కనబడడానికే అవకాశం లేదు. ఎందుకు? అది మధ్యాహ్నం పడుతోంది. మధ్యాహ్నం 3 to 6 వరకే గ్రహణం పడుతోంది. ఆ గ్రహణం అయిపోతుంది. దీన్ని పట్టుకుని నానా రకాలుగాను యాగి చేసేసి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ఒక్క విషయం గమనించండి, 3వ తారీఖు గ్రహణం పడితే 3వ తారీఖు నాడు ముహూర్తం ఇవ్వరు. పంచాంగ కర్తలందరూ కూడా 3వ తారీఖున ముహూర్తం ఇచ్చారు. 4వ తారీఖు ముహూర్తాలు ఉన్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. 5వ తారీఖున పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే గ్రహణము అంత బలీయమైనది అయితే పంచాంగకర్తలకి తెలియదా? పంచాంగకర్తలు ముహూర్తాలు ఇచ్చారు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అంటే ఇది అంత బలీయమైనటువంటి గ్రహణము కాదు.